ఇక హవాలా మనీ కేసులో కానిస్టేబుల్ అరెస్ట్ అయ్యాడు. ఒక ఫామ్ హౌస్ లో కర్ణాటకకు చెందిన 4 వ్యక్తులు, మొయినాబాద్ కు చెందిన వ్యక్తులు హవాలా మనీ డీల్ కుదుర్చుకున్నారు. విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ శేఖర్ వారిని బెదిరించి 25 లక్షల రూపాయలు కాజేశాడు. బాధితుల ఫిర్యాదుతో అతని పోలీసులు అరెస్ట్ చేశారు. మొయినాబాద్ మండలం కుతుబుద్దీన్ గూడ గ్రామానికి చెందిన శేఖర్ ప్రస్తుతం సైబరాబాద్ సిపి దగ్గర గన్మెన్ గా పనిచేస్తున్నాడు. ఇక హవాలా మనీ కేసులో కానిస్టేబుల్ అరెస్ట్ కి సంబంధించిన మరింత సమాచారం క్రైమ్ బ్యూరో భాస్కర్ అందిస్తారు. అయితే భాస్కర్, హవాలా మనీ కేసులో కానిస్టేబుల్ అరెస్ట్ అయ్యారు, దీని గురించి డీటెయిల్స్ ఏంటి? మొయినాబాద్ మండలం కుతుబుద్దీన్ గ్రామానికి చెందినటువంటి శేఖర్ అనేటువంటి కానిస్టేబుల్ ఒక ఫామ్ హౌస్ లో కర్ణాటకకు సంబంధించినటువంటి 4 వ్యక్తులు, అదేవిధంగా మొయినాబాద్ మండలానికి చెందినటువంటి మరో 4 వ్యక్తులతో కలిసి హవాలా మనీని తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో అక్కడ సెటిల్మెంట్ చేస్తున్నటువంటి సందర్భంలో ఆ విషయం తెలుసుకున్నటువంటి శేఖర్ అనే కానిస్టేబుల్ అక్కడికి వెళ్లి పోలీసుల వంతు బెదిరించి దాదాపు 25 లక్షల రూపాయలు బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నట్టుగా ప్రస్తుతానికి పోలీసులు కేసు నమోదు చేశారు. దీంట్లో మొత్తం 9 మందిని అరెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. కాకపోతే దీంట్లో ఈ విషయాన్నంతా పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. బాధితులు ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్ళ ఫిర్యాదు మేరకు ప్రస్తుతానికి కానిస్టేబుల్ ని అరెస్ట్ చేశారు. ఆ కానిస్టేబుల్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతికి అంటే కొన్ని రోజులుగా గన్మెన్ గా పనిచేస్తున్నట్టుగా చెప్తాను. ఆయన సైబరాబాద్ కమిషనర్ దగ్గర గన్మెన్ గా పనిచేస్తున్నాను కాబట్టి నేను కేసును సెటిల్ చేస్తానంటూ దానికి సంబంధించి బెదిరించి వాళ్ళ దగ్గర హవాలా డబ్బులు తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి ఉన్నతాధికారులు ప్రెస్ మీట్ పెట్టడం కానీ వాళ్ళ అరెస్ట్ ను చూపించడం కానీ ఏం చేయడం లేదు. ఎందుకంటే సైబరాబాద్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో హవాలా మీద తీసుకెళ్లినటువంటి వ్యక్తుల్లో సైబరాబాద్ కమిషనర్ గన్మెన్ ఉన్నాడంటే పోలీసులకు ఎంత చెడ్డ పేరు వస్తుందో ఊహించినటువంటి పోలీసులు విషయాన్ని గోప్యంగా ఉంటున్నారు. ప్రస్తుతానికి వాళ్ళందరినీ కూడా రిమాండ్కు తరలించారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి 16 నెలల కాలంలో పోలీసుల అక్రమాలకు, అన్యాయాలకు, కబ్జాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఇన్స్పెక్టర్ నుంచి డీసీపీ స్థాయి వరకు అందరూ కరప్షన్ లో మునిగి తేలుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది అధికారులు ఎంత బాగా పనిచేసినా ఇట్లాంటి వ్యక్తుల వలన ప్రభుత్వానికి పోలీసులకు చెడ్డ పేరు వస్తున్నటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఇప్పుడు తాజాగా కమిషనర్ దగ్గర పనిచేస్తున్నటువంటి గన్మెన్ అంటే కానిస్టేబుల్ స్థాయి అధికారులు కూడా ఇటువంటి బెదిరింపులకు పాల్పడుతున్నారంటే ఏ లెవెల్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వ్యక్తులు. మరైతే భాస్కర్, ఇంత నిజంగా కానిస్టేబుల్ అయ్యుండి కూడా ఇట్లాంటి ఒక పని చేసింది, మరి ప్రభుత్వం ఎందుకని ఇంత నిర్లక్ష్యంగా ఉంది? అసలు ఎవరు తీసుకుంటున్నాం, ఎవరు ఎట్లా పనిచేస్తున్నారు అటువంటి అంశాలపై ఏమన్నా ఫోకస్ చేస్తుందా లేదా? హోంశాఖకు ఇప్పటి వరకు 16 నెలలుగా ఆ శాఖకు మంత్రి లేకపోవడం, పోలీసుల మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం, ప్రోటోకాల్ వివాదం, డీజీపీ స్థాయి అధికారుల నుంచి మొదలుకుంటే మిగతా అందరికి కూడా కోఆర్డినేషన్ ఎక్కడో మిస్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రెగ్యులర్ గా డిపార్ట్మెంట్ కు సంబంధించి సూపర్వైజర్ లేకపోవడం, ఆ శాఖకు మంత్రి లేకపోవడం, ఉన్నటువంటి ఈ శాఖను కూడా ముఖ్యమంత్రి దగ్గరే పెట్టుకుని 16 నెలలుగా ఎవరికి ఆ శాఖ కేటాయించకపోవడంతో ఇట్లాంటి నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ విభాగం కావచ్చు, ఇతర విభాగాలు కావచ్చు, వాటన్నింటికి సంబంధించి కోఆర్డినేషన్ లేకపోవడం, ఇట్లాంటి డిపార్ట్మెంట్ లో ఇటువంటి పనులు చేస్తున్న వారి పట్ల కనీసం డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ లేకుండా విషయం బయటికి వస్తే పరువు పోతున్నటువంటి నేపథ్యంలో కేవలం లోపల ఈ సంబంధించినటువంటి కేసులను క్లోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బయటకు రాకుండా కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇట్లా వ్యవహరిస్తుంటే తెలంగాణ పోలీసుల పరువు బజార్కి ఎక్కేటువంటి రోజులు తొందరలోనే ఉన్నటువంటి మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఏది ఏమైనా ఇటువంటి వ్యవహారం కొనసాగించడం మాత్రం పోలీసు శాఖకే ఒక మచ్చుతునకలాగా మిగిలిపోతుంది. తెలంగాణ పోలీసులు గత 10 ఏళ్లలో జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో అనేక రివార్డులు పొందినటువంటి పరిస్థితి. కానీ 16 నెలల కాలంలో ఇటువంటి వ్యవహారాన్ని కొనసాగించడం పట్ల మాత్రం అందరూ దీన్ని చూసి తలదించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికైనా పర్యవేక్షణ పెట్టి దానికి ఆ శాఖకు మంత్రిని కేటాయించి సరైనటువంటి పర్యవేక్షణ చేస్తే ఇప్పటికైనా పోలీసులకు మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. అనవసరంగా రాజకీయాల జోలికి వెళ్లి ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులతో ఇట్లాంటి వ్యవహారం పెట్టుకొని ఇటువంటి కొనసాగిస్తే మాత్రం రానున్న రోజుల్లో తొందరలోనే ఇంకా మరీ పరువు బజార్లో పడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.